జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. చూసావుగా, నిన్ను బయట నిలబెట్టినా నువ్వు వాళ్ళు తడుస్తున్నా ఏమీ మాట్లాడలేకపోయాం. ఎదురుగా ఉన్నా కూడా మేమెలాగూ నీకు తోడు రాలేం. కనీసం కన్నవాళ్ళుంటేనైనా నీకు అండగా ఉండేవాళ్ళు కదమ్మా. లే, మా అమ్మా నాన్న మా పుట్టింటోళ్ళు ఎందుకు రావాలి? ఆడపిల్లని పుట్టింటోళ్ళు అప్పగింతలు చేసేటప్పుడే వాళ్ళ బాధ్యత బాధలు తీరిపోవాలి. అత్తగారింటికొచ్చినాక గది ఏదైనా ఆడపిల్ల సమస్యే. గందుకే పుట్టింటోళ్ళొస్తే ఏ ఆడపిల్ల తన బాధల్ని చెప్పుకోదు. సంతోషంగా ఉన్నానని లేకపోయినా నమ్మించి పంపిస్తుంది. మా ఆయన ఇంటి పేరు నా ఇంటి పేరు అయినాక ఇంకా నా పుట్టింటోళ్ళకి ఎందుకు చెప్పాలి? వాళ్ళెందుకు రావాలి? ఇది నా సమస్య, నా మొగునికి నాకు మధ్య సమస్య. గందుకే నా మొగుడితో నేనే గొడవ పడ్డా, నేనే ఏడుస్తా. అంతా మంచిగుంటే సంతోషం నాదైనప్పుడు కష్టమొస్తే బాధ మాత్రం పుట్టింటోళ్ళకెందుకు ఇయ్యాలి? ఇది నా బతుకు, నేనే పోరాడాలి. పోరాడతా, నా మొగుణ్ణి నేనే సాధించుకుంటా. నువ్వు బంగారాన్నే తల్లి. కోడలిగా అడుగుపెట్టిన దగ్గర నుంచి వేరు కాపురం ఎలా పోదామా, ఏ గొడవ సాగ్గా చూపించి పుట్టింటికి పోదామా అనుకునే చాలా మంది ఆడపిల్లలున్న ఈ రోజుల్లో అత్తింటి తర్వాతే పుట్టిల్లు అని నీ భర్త కోసం నువ్వే ఒంటరిగా పోరాడతాను అంటే నీలాంటి బిడ్డకి నేనెందుకు తల్లిని కాలేకపోయానని బాధగా ఉందమ్మా. శ్రీవల్లి, నీ మీద నీకున్న నమ్మకం చూసి ఆనందంగా ఉంది. కానీ సామ్రాట్ వింటాడా? నీ ప్రేమను అర్థం చేసుకుంటాడా? చూడండి, నేనేమన్నా తప్పు చేసినా లేకుంటే మీకు నచ్చినట్టు నేనుంటలేనంటే సీత నా మొహం మీద చెప్పుండ్రి. మీకు నచ్చేటట్టు నన్ను నేను మార్చుకుంటా. గంతేగాని గిట్ల కోట్లు ఇవన్నీ ఎందుకు? మీ ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది. ఏంటి, కాళ్ళ బేరానికి వస్తున్నావా? ఇవాళ ఇప్పటి వరకు పోయిన పరువు కంటే ఇప్పుడు కొత్తగా పోయేదేమీ లేదు. నీ వల్లే కదా నేను మోసపోయినా, నా పరువు పోయినా. నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు నీతో కలిసి 7 అడుగులు వేయడం. అందుకే ఈ ఒక్క అడుగు వేసి నా తప్పు సరిదిద్దుకోవాలని ఫిక్స్ అయ్యాను. ఏమండి? వద్దో. మన మధ్య మాట్లాడుకోవడానికి ఇంకా మాటలు లేవు. ఈ రోజుతో కోర్టు మెట్లు దిగి బయటికి రాగానే నీ దారి నీది, నా దారి నాది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.